ఇప్పటిదాకా మనం 5 రకాల షడ్బలాలను ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫైనల్గా లాస్ట్ దృగ్బలం అంటే ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని చూడడం వల్ల కలిగే బలాన్ని దృగ్బలం అంటారు. దీన్ని కూడా షష్టాంశంలోనే కొలుస్తారు. ఇప్పుడు అంటే ఏంటంటే ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని చూడడం. ఆల్రెడీ మనకి బేసిక్ ఐడియా ఉంది గ్రహాలు ఎటువంటి దృష్టిలు కలిగి ఉంటాయి అనేది. జస్ట్ మళ్ళీ ఒక చిన్న బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను. రాశి చక్రంలో ఏ గ్రహం అయినా తానున్న రాశి నుంచి 7వ రాశిలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది. ఓకే, ఇది డిఫాల్ట్. ఓకే, కానీ ఒక 3 గ్రహాలు ఉన్నాయి, వాటికి విశేష దృష్టిలు ఉన్నాయి. రాహుకేతువులను వదిలిపెట్టేస్తే మిగిలిన 3 గ్రహాలు ఉన్నాయి. ఆ 3 గ్రహాలు ఏంటంటే కుజ, గురు, శనులు. వీళ్ళకి 7వ దృష్టే కాకుండా ఇంకా అడిషనల్గా ఒక్కొక్కరికి 2 దృష్టిలు ఉన్నాయి. ఓకే, అవి 2 ఏంటియో చెప్తాను. కుజుడికి 4, 8, అలానే గురువుకి 5, 9, తర్వాత శనికి 3, 10. ఇవన్నీ కూడా సవ్య దృష్టిలే, అంటే క్లాక్ వైజ్ మీరే క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్కి మేషంలో రవిని, తర్వాత కుంభంలో శనిని, మకరంలో కుజుడిని, ధనస్సులో గురువుని, తులలో శుక్రుడిని పెట్టాను. ఇప్పుడు రవి తన యొక్క సప్తమ దృష్టితో శుక్రుడిని, శుక్రుడు తన సప్తమ దృష్టితో రవిని పరస్పరం చూసుకుంటున్నారు. కానీ శుక్రుడిని మరి ఏ గ్రహము కూడా వీక్షించట్లేదు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. వెనక్కి చూడవు గ్రహాలు. ఓకే, గ్రహాలు ముందుకు చూస్తాయి. ఈ యొక్క కుజుడు చతుర్థ దృష్టితో రవిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, త్రిపాద దృష్టితో శని రవిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, గురువు పంచమ దృష్టితో తన 5వ దృష్టితో రవిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే శుభగ్రహాల యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో, శుభగ్రహాలు అంటే ఎవరు? సహజ శుభులు. గురువు కంప్లీట్ పూర్ణ శుభుడు, తర్వాత శుక్రుడు, తర్వాత పూర్ణ చంద్రుడు, తర్వాత పాపులతో కలవని బుధుడు. ఇవన్నీ కూడా శుభగ్రహాలు అవుతాయి. ఈ శుభగ్రహాలు ఎప్పుడైతే ఆ యొక్క దశానాథుడికో లేదా ఆ యొక్క గ్రహానికో చూస్తూ ఉంటాయో, ఓకే, అది విశేష దృష్టి అయితే కొంచెం స్కోరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నార్మల్ 7th ఆస్పెక్ట్ అయితే కనుక స్కోరింగ్ అనేది తక్కువగా ఉంటుంది. యూజువల్గా మళ్ళీ షష్టాంశంలోనే కొలుస్తూ ఉంటారు. ఓకే, అయితే పాపగ్రహం విశేష దృష్టితో ఆస్పెక్ట్ చేసినప్పుడు అది కూడా పాపగ్రహం ఎలా ఆస్పెక్ట్ చేసినా నెగిటివ్ స్కోరింగ్ అనేది వస్తుంది. శుభగ్రహం విశేష దృష్టితో ఆస్పెక్ట్ చేస్తే పాజిటివ్ స్కోరింగ్ అనేది వస్తుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆస్పెక్ట్స్ దృష్టిల గురించి తెలుసు. ఏంటిది? మనం 120 degrees ఆఫ్ ట్రైనల్ ఆస్పెక్ట్ ఈ 2 గ్రహాల మధ్య కనుక ఉన్నట్లయితే అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పి మాట్లాడుకున్నాము. అలానే 90 degrees ఆఫ్ స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడైతే ఆ 2 గ్రహాల మధ్య నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి మాట్లాడుకున్నాం. అది కొంచెం సిమిలర్గానే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం అక్కడ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో 5 degrees ఆర్బ్నే జస్ట్ కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు దాదాపు ఆ రాశి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇప్పుడు 90 degrees స్క్వేర్ ఆస్పెక్ట్ అయితే దాదాపు 90 అని అంటే దానికి తక్కువ -30 అనమాట. సో ఆ రాశి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే 60 to 90 degrees వరకు వేరియేషన్ ఉన్న ఆ మొత్తం ఆ కుజుడు యొక్క దృష్టి. ఉదాహరణకి కుజుడు మకరంలో ఉంటే మేషాన్ని చూస్తున్నాడుగా, 0 degrees నుంచి 30 degrees వరకు చూస్తాడంటాడు. ఓకే, ఇది వేదిక్ ఆస్ట్రాలజీలో. కానీ యాక్చువల్లీ 5 degrees మాత్రమే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది గట్టిగా ఉంటుంది, మిగిలినదంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఫోకస్డ్గా ఒక స్టేడియం లైట్ వేసాం, ఒక 1/2 kilometer వరకు రేడియస్ ఉంటుంది, పోతుంటే తగ్గిపోతుంది కదా. సేమ్ ఇలానే ఇక్కడ కూడా రాశి మొత్తంలో దాని ఫోకస్ అనేది ఉండదు, దాని యొక్క డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయాలి. దీన్ని బట్టి బల నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈ విధంగా బల నిర్ణయం చేస్తే మరి ప్రాక్టికల్గా మనకి అబ్జర్వ్ చేసినప్పుడు రిజల్ట్ అనేది యాక్యురేట్ రాకపోవచ్చు. దీనే దృగ్బలంగా క్యాలిక్యులేట్ చేశారు. దీనికి దృష్టి పిండంలని ఇలా కొన్ని క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంత అవసరం లేదు. సో ఆ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్స్ని ఫైనల్ చేసి సో మళ్ళీ షష్టాంశంలో వాడిని కొలవడం జరుగుతుంది. తర్వాత గ్రహాలకి ఇన్ని రూపబలాలు ఉండాలని, అంటే ఇంత కాంతి ఇంత ప్రకాశవంతంగా ఉండాలి. ఇప్పుడు రవి మీద పాపగ్రహం యొక్క కుజుడు యొక్క దృష్టి పడింది, శని గ్రహం యొక్క దృష్టి పడింది. సో దానివల్ల హోల్డింగ్, అంటే మన మీద ఎవరైనా వెయిట్ ఉంటే మనం కెపాసిటీ ఎలా తగ్గిపోతుందో ఆ యొక్క గ్రహం మీద వేరే గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుంది, వాటి యొక్క ఎనర్జీ పర్ఫార్మెన్స్ అనేది సప్రెస్ అవుతుంది.
ఉదాహరణకి మీరు మార్నింగ్ షిఫ్ట్ వర్క్ చేశారు, ఈవినింగ్ షిఫ్ట్ వర్క్ చేశారు, మళ్ళీ ఇంకో షిఫ్ట్ వర్క్ చేయమంటే ఎలా చేయగలుగుతాం? చేయలేం కదా. సో ప్రెజర్ అనేది అలా ఉంటుంది. సో అలానే గ్రహం మీద రెండు పాపగ్రహాల దృష్టి, ఒక శుభగ్రహం దృష్టి. శుభగ్రహం ఎంత స్కోరింగ్ ఇస్తుంది? పాపగ్రహం ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ కన్నా శుభగ్రహం ఇచ్చే స్కోరింగ్ తక్కువగా ఉంది యూజువల్లీ ఇక్కడ ప్రాక్టికల్గా. అలాంటప్పుడు అది ఎంతవరకు కాపాడగలుగుతుంది? దాని యొక్క టెండెన్సీ, పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో ఈ యొక్క దృష్టిని కూడా కన్సిడర్ చేసి షడ్బలాల్ని ఫైనల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒక పాపగ్రహం చూసింది, ఒక శుభగ్రహం చూసింది, అక్కడికి ఏంటి మైనస్ ప్లస్ అక్కడ 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒక పాపగ్రహం చూసింది అంటే మైనస్లోకి వెళ్ళింది. సో ఆ దశ యాజ్ పర్ దృగ్బలం ప్రకారం, దృష్టి బలం ప్రకారం రిజల్ట్ అనేది తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం అసెస్ చేయొచ్చు. దీన్ని ప్రాక్టికల్గానే మనం అబ్జర్వ్ చేయాలి. అంటే కాన్సెప్ట్ అనే దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఒక ప్లానెట్ని ఇంకో ప్లానెట్ని ఆస్పెక్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేవి మాడిఫై అయ్యేదానికి అవకాశం ఉందనేది ఒక ఫండమెంటల్ బేస్ లైన్ అనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మిగిలిందంతా కూడా దాదాపు షడ్బలాల గురించి మొత్తం డిస్కస్ చేసాం. నాకు తెలిసి ఈ సిరీస్ మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జస్ట్ రిలే ఆన్ ఎనీ అదర్ ఆన్లైన్ సాఫ్ట్వేర్. ఓకే, షడ్బలా క్యాలిక్యులేషన్ కోసం ఫ్యూచర్లో నేను మన వెబ్సైట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. షడ్బలా క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే వచ్చేదానికి, ప్రిడిక్ట్ చేయడానికి. ఓకే, కానీ మాన్యువల్ ప్రొసీజర్ ఇక్కడ ఇంపార్టెంట్. షడ్బలాల క్యాలిక్యులేషన్ మాన్యువల్గా మనం అర్థం చేసుకుంటే ఓకే, ఇక్కడ ఈ గ్రహం ఇలా ఉంది, ఈ పొజిషన్లో ఉంది, ఓకే దీన్ని ప్రాక్టికల్గా ఇంతవరకు అడాప్ట్ చేసుకోవాలి అనే దానికోసమే నేను షడ్బలా క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ని చెప్పడం జరిగింది. నిజంగా షడ్బలాల్ని కేపీలో కానీ వెస్ట్రన్లో కానీ ఎక్కడ వాడాం, కానీ ప్రొసీజర్ అనేది మనకు ఐడియా ఉంటే ఓకే క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అనలైజ్ చేసేటప్పుడు ఇలాంటి పారామీటర్స్ని మనం తీసుకుంటాం అనే ఉద్దేశంతోనే ఇవన్నీ టాపిక్స్ని డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ టాపిక్ ఎక్సైటింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అష్టక వర్గ, తర్వాత డివిజనల్ చార్ట్స్ కవర్ చేసి మనం వేదిక ఆస్ట్రాలజీకి చిన్న బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ వెస్ట్రన్లోకి, తర్వాత కేపీలోకి వెళ్ళిపోదాం, తర్వాత అనలైజింగ్కి వెళ్ళిపోదాం. ఇంకేదన్నా చిన్న చిన్న పెండింగ్ టాపిక్స్ ఉంటే తర్వాత ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఎప్పుడప్పుడు చూసుకుందాం. మీకు కావాల్సిన టాపిక్స్ని డిస్కషన్ ట్యాబ్లో రిక్వెస్ట్ పెట్టండి. ఒకవేళ అది రిక్వైర్డ్ అని నేను అనుకుంటే డెఫినెట్లీ దాన్ని ఇమీడియట్గా ప్రోగ్రెస్ చేద్దాం. లేదు అది కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆ టాపిక్ కావాలనుకుంటే కొంచెం డిలే చేసైనా కూడా దాన్ని వీలైతే అప్డేట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.